అబ్బా ఏమాడారయ్యా ఆర్సీబీ వాళ్ళు, ఏం ఆడారయ్యా. 227 టార్గెట్ని అంత ఈజీగా 18.2 ఓవర్లో 250 ఉన్నా కానీ కొట్టి అవతల పడేసి ఉన్నాడు. అట్టాడారు. జితేష్ శర్మ ఆడాడయ్యా బాబు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ ఇచ్చాడు ఆర్సీబీ తరఫున. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని గెలిపించాడు. వాడు వస్తే వాడికి ఇస్తాను చూడండి. టేబుల్ సెకండ్ ప్లేస్కి వెళ్ళి ముందు లైక్ చేయాలి మీరు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. హార్ట్ సింబల్, రెడ్ హార్ట్ సింబల్ టప 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 పడిపోవాలి. ఆడు వస్తే ఆడికి ఇస్తాను, నేను కిల్లా ఇస్తా వాడికి. రాండి 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 రాండి, తొందర ఎడంది రా, ఎటుంది మ్యాచ్ 18 సంవత్సరాల్లో ఇంతవరకు అంత స్కోర్ని చేజ్ చేయాలి ఆర్సీబీ. ఎప్పుడు ఫస్ట్ టైం 227 టార్గెట్ని చేజ్ చేసింది ఆర్సీబీ, అది కూడా 18.2 ఓవర్లలో. జితేష్ శర్మ ఎట్టాడాడు చూసావా జితేష్ శర్మ స్టార్ట్ అట్టించారు చూసావా. ఫిల్ సాల్ట్, కోహ్లీ స్టార్ట్ అట్టారు చూసావా. వరుసగా 4 4 కొట్టాడు కోహ్లీ. కొడతానే ఉన్నాడు. కోహ్లీ ఉన్నట్టయితే ఇంకా తొందరగా అయిపోయిందేమో తెలీదు. కానీ ప్రతి ఒక్కరు సూపర్గా ఆడారు గైస్. ప్రతి బ్యాట్స్మెన్ అంతా వాళ్ళకి లక్ బాగుంది అంతే. ఆర్సీబీకి దరిద్రం అంటారు, ఇప్పుడేమో లక్ బాగుందంట. మాటలు చూసారా, తిమింగ్లం కూడా మార్చదు ఇట్లా మాటలు. జితేష్ శర్మ క్యాచ్ అవుట్. ఏది క్యాచ్ అవుట్ చెప్పేది చెప్పు. జితేష్ శర్మ క్యాచ్ అవుట్ అయితే క్లీన్ క్యాచే కాదా చూద్దాం అనుకున్నారు. ఈ లోపు నో బాల్ అనేసారు. నో బాల్ వేసాడు కాబట్టి నో బాల్ అనేసారు. మరి మీకు ఆట రాదు. ఇట్టేసాడు, సిగ్నేచర్ పెట్టాడుగా, ఫెయిల్ అయింది. అది ఆ చెక్ ఫెయిల్ అయిపోయింది. ఎట్ట రాసినట్టు అన్నాడు, చించవతల పడేశారు దాన్ని. అది విషయం. తర్వాత మా ఓడు కొట్టాడు. అబ్బా 6 లేంది, ఆ 4 లేంది. గైస్ ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టడానికి రెడీకి వెళ్ళింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కప్పు కొట్టడానికి రెడీకి వెళ్ళింది. మనం అన్నట్టుగానే టాప్ 2లోకి మన ప్లేయర్స్ వచ్చేసాం. ఆర్సీబీ మన పంజాబ్ వచ్చేసేసింది. వీళ్ళు ఎలిమినేటర్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలిమినేటర్కి అయిపోయారు. మన ప్రిడిక్షన్లో ఫస్ట్ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. రేపు ఆర్సీబీ మళ్ళీ పంజాబ్తో మ్యాచ్ గెలిచిద్ది. తర్వాత ముంబై జీటీ మీద గెలిచిద్ది. తర్వాత మళ్ళీ పంజాబ్ ముంబై మీద గెలిచిద్ది. ఫైనల్కి పంజాబ్ ఆర్సీబీ కలిసి ఆడుతున్నారు. ఎవరికి వచ్చిన కప్పు గెలిచినట్టే, మనం గెలిచినట్టే. కానీ నేను నా నోటితో చెప్పనది, ఫైనల్లో ఏం జరిగింది అది చూద్దాం. అది ఆ రెండు టీమ్స్, మన 2 టీమ్స్ వచ్చినాయి. ఫస్ట్ టాప్ 2లో మన 2 టీమ్స్ ఉన్నాయి. చాలు. నువ్వు చెప్పు. నువ్వేం మాట్లాడు ఇప్పుడు నువ్వు కోహ్లీ గురించి మాట్లాడతావా? అది అసలు ఆ షాట్ కూడా గైస్, అది స్లైస్ చేసి అటువైపు కొడదాం అనుకున్నాడు దాన్ని. కానీ అది స్లో అవటం వల్ల బాలు మనోడికి బదోని చేతికి వెళ్ళింది. కానీ అబ్బా ఎంత చక్కటి స్టార్ట్ ఇచ్చాడండి విరాట్ కోహ్లీ కోసం ఖచ్చితంగా అందరు లైక్ చేయాలి. వీకే 18 అని చెప్పేసి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఆనందంతో ఏం చేయాలి అర్థం కావట్లేదు. జితేష్ శర్మకి గుడి కట్టేస్తారు ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం. ఖచ్చితంగా జితేష్ శర్మకి గుడి కట్టేస్తారు గైస్. జితేష్ వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ షాట్స్. ఇండియన్ వికెట్ కీపర్, ఇంకో మంచి వికెట్ కీపర్ రాబోతున్నాడు. అఫ్ కోర్స్ రిషబ్ పంత్ నెంబర్ 1 ఆడాడు, చాలా చక్కగా ఆడాడు. అతను కూడా అప్రిషియేట్ చేయాలి. ఉపయోగం ఏముందంటే రేపు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉందయ్యా, దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఐపీఎల్ కి రిటైన్ చేసుకోవడానికి ఆడాడు. అది అంతా మాకు అనవసరం. మాకు రేపు ఇంగ్లాండ్ తో ఉంది. ఇప్పుడు మాకు ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఐపీఎల్ వెళ్ళిపోయింది. మీరు దేశభక్తికి వచ్చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇండియాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ జరిగిద్ది. అప్పుడు మా ఊడి ఈ ఫామ్ లో ఉన్నట్టే చాలు. మాకు చాలా మాకేంది అంటే నేను పాకిస్తాన్ కాదు, మాకేంది మనకను మనకి మ్యాచ్ గ్రీన్ కలర్ వచ్చావు కదా, అందుకనే సపోర్ట్. అట్లా నువ్వు పాకి గోల్డ్తో చేయబాక నన్ను. చూసారా మ్యాచ్ గెలిచినంత పొగరు అడిగి, మ్యాచ్ గెలిచి పొగరు ఇస్తే ఏమన్నా మాట్లాడతారా? లేదు. ఎట్ట మాట్లాడతాడు? నేను దేశద్రోహి, నేను ఎట్ట మాట్లాడతావు? పాకిస్తాన్ అన్నావు కదా నువ్వు. గ్రీన్ వేసుకొచ్చానంట పాకిస్తాన్ అంట. గ్రీన్ ఈ పాకిస్తాన్ ఫ్లాగ్ ఈ కలర్ లో ఉండిద్దా? తప్పుడు మాటలు మాట్లాడొద్దురా చూడదానా. ఓకే నేను రివర్స్ నా మాటలు బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను నేను. విషయం వచ్చేసి అది. సో దే రియల్లీ ప్లేడ్ వెరీ వెల్. ఎల్ఎస్జీ వాళ్ళు చాలా చక్కగా ఆడారు. కానీ ది డామినేషన్ వాట్ ఆర్సీబీ డిడ్ ఈజ్ వండర్ఫుల్. చాలా చక్కగా ఆడారు. అసలు 11.7 ఎంత సంథింగ్ ఎంతో ఉంది రిక్వైర్డ్ రేటు. ఆ రిక్వైర్డ్ రేట్ని ఎంత చక్కగా ఫస్ట్ నుంచి మేనేజ్ చేసుకుంటూ వచ్చారంటే
మర్చిపోయా లాలీపాప్ ఏదో తీసుకొచ్చినట్టున్నావు నువ్వు. గైస్ ఇటు 226 కొట్టిరడంగానే ఆ లాలీపాప్ ఒకటి తీసుకొని వచ్చి మన ముందు తీసుకొని వచ్చి దాన్ని కొట్టి ఇసాల కప్పు లాలీపాప్ అని చెప్పని అనుకున్నాడు. ఏది ఆ లాలీపాప్ ఏది? తినేసాడు. అది మీ చేత తినిపిస్తాం మేము ఆ లాలీపాప్లు. కప్పులు మేము తీసుకుంటాం, లాలీపాప్లు మీ చేత తినిపిస్తాం. టాప్ 2లోకి వెళ్ళావరా? టాప్ 2లోకి వెళ్ళావంటే ఏంది అసలు? ఇప్పుడు ఓన్లీ ఎస్ఆర్హెచ్ తప్పించి ఏ టీము కూడా ఇంతవరకు ఫస్ట్ సెకండ్ ప్లేస్ కాకుండా థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కప్పు కొట్టిందే లేదు. 3వ ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఒక్కసారి ఏదో కొట్టింది. అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళందరూ వార్నర్ ఈ మూమెంట్లో కొట్టేసేసారు. బెన్ కటింగ్ చేసాడు కాబట్టి కొట్టాడు. అది జరిగింది. అది ఇప్పుడు జరగదు. అది జరిగేది లేదు. ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఫస్ట్ 2 ఓవర్లో కొట్టేసేస్తారు. అది ఏం చేసేది క్రాంతి? చెప్పు నువ్వు మాట్లాడు ఏదో ఒకటి పాజిటివ్స్ మాట్లాడు. ఎల్ఎస్జీ గురించి పాజిటివ్స్ చెప్తావు కదా, పాజిటివ్స్ మాట్లాడు. ఎల్ఎస్జీ గురించి కాదు కానీ గైస్ యాక్చువల్గా ఎల్ఎస్జీ గెలిచి ఉండాలి. నాకు ఎందుకో అవన్నీ ఇప్పుడు చెప్తే ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను అటాక్ చేస్తారు కాబట్టి దాచుకుంటున్నాను. ఎందుకో నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది. బాగా బౌలింగ్ కూడా సరిగ్గా వేయలేదు. ఆ విలియం రూర్కి ఉన్నాడుగా, విలియం ఓవర్ ఇవ్వడం మొత్తం పోయిన జీటీ మీద మాత్రం వచ్చి మ్యాచ్ టర్న్ చేసి పడేశాడు. జీటీ గెలిచే పొజిషన్ లో ఉంటే మ్యాచ్ టర్న్ చేశాడు. ఈ మ్యాచ్ లో టర్న్ చేశాడు. ఆర్సీబీ వైపు 4 ఓవర్లు కొట్టాడు కోహ్లీ. 4 ఓవర్లు తీసిపడేయి. 4 ఓవర్లకి 74 కొట్టించాడు. అవును 74. అదే మరి ఆడే అయిపోయింది. గెలిచే మ్యాచ్ అక్కడే జితేష్ చేతిలో పడ్డాడు, నాశనం అయిపోయాడు. కానీ మనోడు మధ్యలో వచ్చిన అగ్రవాల్ కూడా అద్భుతంగా ఆడాడు. అద్భుతం అసలు రాంగలి ఇంటెంట్ చూపించాడు. చాలా ఇంటెంట్ చూపించాడు. జితేష్ స్టార్టింగ్ లో చూసి నాకు కోపం వచ్చింది తెలుసా. 4 ఓవర్ కొట్టాడు. దాని తర్వాత చిన్నగా ఆడుతున్నాడు. ఏందో టాస్ బాల్ వచ్చింది అని కూడా ఇటువైపు కొట్టాడు. 6 కొడతాడు అనుకుంటే ఏదో చేశాను, ఏదో జరిగిపోయింది అనుకున్నాను. బేసిక్ ఏంటంటే ఇది టీమ్ ఎఫర్ట్ అని నేను చెప్తాను. ఏది బౌలింగ్ లో కాదు, బ్యాటింగ్ టీమ్ ఎఫర్ట్, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. ఎందుకంటే ఒక లివింగ్ స్టన్ తీసాను నేను చెప్పి, అతను స్కామర్ అని చెప్పాను నేను. అతను వచ్చినా కూడా ఉపయోగం ఉండదు, అతను స్కామర్ అని చెప్పాను. స్కామ్ చేసి సో ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు కాబట్టి అది కూడా మీ మంచికే. అదే హ్యాపీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, అట్లా హ్యాపీ. ఫిలిప్ సాల్ట్ అల్లాడిచ్చాడు. కోహ్లీ అల్లాడిచ్చాడు. రజత్ పట్టిదార్ కూడా బాల్స్ వేస్ట్ చేయలేదు. తొందరగా అవుట్ అయినా కానీ 200 స్ట్రైక్ రేట్ పెట్టాడు. మయాంక్ అగర్వాల్ ని మెచ్చుకోవాలి ముందు. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ ఆ టైప్ సపోర్ట్, అంటే దొరికిన బాల్ దొరికినట్టు కొట్టేసి, అంటే అవతల పక్క జితేష్ శర్మకి ప్రెషర్ రానిలా. అవును ఇప్పుడు మీరు గమనించండి, మయాంక్ అగర్వాల్ గనక బాల్ టు బాల్ ఆడతా డాట్లు చేస్తా ఉంటే జితేష్ శర్మకి ప్రెషర్ ఎక్కువ అయ్యేది. నెంబర్ ఖచ్చితంగా డెఫినెట్ గా. అప్పుడేమయ్యేది, అవుట్ అయిపోయాడు. ఏదో పిచ్ షాట్ ట్రై చేసేవాడు అవుట్ అయిపోయాడు. కానీ మయాంక్ అగర్వాల్ 4లు అడపదడప 4లు కొడుతునేసరికి ఆ రన్ రేటు కీపింగ్ ఇన్ చెక్ కాబట్టి మనోడు అన్లిష్ అయిపోయాడు. అవును. సో మయాంక్ అగర్వాల్కి కూడా మంచి పార్ట్ ఇవ్వాలి అక్కడ. కానీ షో స్టీలర్ అయితే మాత్రం జితేష్ శర్మ అసలు ఆ టైంలో వచ్చి 33 బాల్కి 85 కొడతాం అంటే లాస్ట్ 18.4 అవర్స్ లో కొట్టేశారు కదా. ఏంది 10 బాల్ 8 బాల్స్ తేడా కొట్టేశారు. 260 కష్టంలే కానీ 250 అయితే కొట్టేసేవాళ్ళు. 250కి అవకాశం ఉండేది. వీళ్ళ బౌలింగ్ చూస్తే నువ్వు విలియం రూర్కి 18.5 అబ్బా. విలియం రూర్కేని ఇచ్చి పడేసారు. రూర్కేని చేశారు. అవేష్ ఖాన్కి బౌలింగ్ కూడా లాస్ట్ ఓవర్ ఏని కూడా చేశారుగా. అంతే మరి, లేదు అవకాశం లేదు కదా. దిగ్వేష్ రాతి ఒక్కటే కొంచెం పెట్టాడు ఆయన. కానీ దీంట్లో కూడా బౌలింగ్ నువ్వు చూస్తే కొనాల్ పాండ్యా 2 ఓవర్లు వేసి 14 రన్స్ కొట్టించింది. ఇప్పుడు బౌలింగ్ ఇవ్వకపోతే నాకు మైండ్ పోయింది. నాకు కూడా మైండ్ పోయిందిరా బాబు. తుషారా మాత్రం ఫస్ట్ మ్యాచ్ తుషారాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 6.5 ఎకానమీ రేటు 1 వికెట్ అంటే మనోడు హై స్కోరింగ్. మనోడిది కూడా పాత్ర ఉంది. ఇన్ కేసు మనోడు కూడా రీప్లేస్ చేసినట్టే, మనోడు న్యాయం చేసినట్టే. జాష్ అదే అసలు జాష్ ఉంటే 8 రన్లు ఇచ్చేవాడు. 8 రన్లు ఇచ్చాడు. అది పక్కన పెడితే ఇక్కడ నాకు కోపం వచ్చింది ఏంటంటే, రొమారియోని కుక్కను కొట్టినట్టు కొడుతుంటే రొమారియోకే బాల్ ఇస్తున్నాడే. ఈడు మనోడు కుర్రాల్లో వేస్తున్నాడు కదా. అఫ్ కోర్స్ స్పిన్ బాగా ఆడే మార్చున్నాడు. కాకపోతే స్పిన్నర్ కాదు కదా. స్పిన్నర్ ఎందుకు అవుతాడు? స్పిన్నర్ కాదు కదా. అసలు బౌన్స్ చేస్తాడు కదా. వైడ్ ఆర్క్ రాస్తాడు, అతనికి బాల్ వేస్తాడు, ఫాస్ట్ బాల్ వేస్తాడు, అదే వేస్తాడు. రొమారియోకి ఎక్కువ ప్రాధాన్యత నాకు నచ్చలేదు. అక్కడ నా భలే కోపం వచ్చింది. కొంచెం స్కోర్ తగ్గుండేది. ఏదైనా కానీ మేము గుర్తంగా
ఏదైనా కానీ మేము ఫినిష్ చేసాం కదా. ఎనీవే గైస్ మొత్తానికి అయితే సెకండ్ ప్లేస్కి వచ్చాం. మన జీటీ లాస్ట్ 2 మ్యాచ్లు నాకు బూత్ వస్తుంది అయిపోయింది. ఎందుకంటే కంట్రోలింగ్, ఎందుకంటే బూత్ వచ్చేసింది నోటి దాకా వచ్చి ఇక్కడ దాకా వచ్చింది, లోపలికి లాగేసారు. ఎందుకంటే జీటీ 2 మ్యాచ్లు చేసేసింది. అది 2 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచినా కానీ 20 పాయింట్స్, ఫస్ట్ ప్లేస్ మనమే. అవన్నీ వరక మీ వాళ్ళు ముగ్గురు ఆడితేనే. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోల్ పెట్టాను రా. ఏమని పెట్టావు? పోల్ పెట్టాను, హూ విల్ విన్ IPL 2025 అని పెడితే ఆర్సీబీకి ఫస్ట్ ఆర్సీబీకి వచ్చింది, పీబీకేఎస్ సెకండ్, ముంబై ఇండియన్స్ థర్డ్, జీటీ ఫోర్త్ వచ్చింది. అసలు జీటీకి ఓటు కూడా వేసారు జీటీకి వేసారు. అంటే కింద నేను అడిగా, అరే ఒక్కరైనా జీటీకి నొక్కంటారా, ప్లే ఆఫ్ లో నా టీం ఒకటి ఎంకరేజ్ చేయంటారని. అప్పుడు సో అందుకని జాలిపడి కొట్టినట్టున్నారు. కానీ ఇది చూసావా, బాగా వచ్చింది. ఆర్సీబీ అంటే 193. ఆర్సీబీ రా, ఆర్సీబీ ఆల్వేస్ ఆర్సీబీ ఫ్యాన్స్ మామూలుగా ఇప్పుడు ఈ విజయానికి వాళ్ళు టపాసులతో బాంబులతో మామూలుగా అసలు ఒక పండగని క్రియేట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఈ మ్యాచ్ విన్తో క్వాలిఫైర్స్ అబ్బా కొట్టారా నాయన, అంత స్కోర్ కొట్టారు, చాలా డిసప్పాయింట్, ఎలిమినేటర్ చాలా అంటే చాలా డిసప్పాయింట్. ఎందుకంటే జీటీ టాప్ 2లోకి వెళ్ళింది అనుకున్నా, కానీ బట్ స్టిల్ వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ముంబైతో ఓడిపోతారు. ముంబై వాళ్ళు చతురులు కాదు, టోర్నమెంట్ చతురులు కాదు, ముంబై వాళ్ళతో వెళ్ళిపోతారు. పీబీకేఎస్ గొట్ల కుక్కను కొట్టినట్టు ముంబై ఇండియన్స్ సరదాగా చిన్నపిల్లల మీద ఆడినట్టు మేము కూడా జీటీ అంతే ఆడతాం. లేదు వాళ్ళు ఆడారని చెప్పి కోపం మీద ఆడతారు. కోపం మొత్తం మేమే చూపిస్తారు. చూడు మీరు ఎట్టయిపోతారు, ఏమైపోతారు చూడు. పాపం భలే జాలేస్తుంది నాకు అది చూస్తుంటేనే. వాళ్ళు అట్ట హ్యూమిలేషన్కి గురైపోయి ఓడిపోయారు చూసావా. ఆ ఓటమిని మొత్తాన్ని జీటీ మీదకి చూపిస్తారు, మామూలుగా తండోరా వేస్తారు, ఇష్టంగా కొడతారు చూడు. అవును, రేపు వచ్చేసి ఇది కదా క్వాలిఫైర్స్. ఫస్ట్ క్వాలిఫైర్స్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదే క్వాలిఫైర్స్, దాని తర్వాత వచ్చేసేసి ఎలిమినేటర్, దాని తర్వాత క్వాలిఫైర్ 2 స్టార్ట్ అయ్యిద్ది. సరే అయితే మనకి రేపు రెస్ట్ ఉండిద్ది అంటావు? రేపు రెస్ట్ ఉండిద్ది, రేపు రెస్ట్ ఉండిద్ది. ఓకే, సో రేపు మ్యాచ్లు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నువ్వు ఆర్సీబీగా? ఆర్సీబీ అసలు ఆర్సీబీయా కాదా అది పక్కన పెట్టేస్తే నీకు అర్హత లేదు ఇప్పుడు. నీకు ఓన్లీ ఆ జీటీ మ్యాచ్తో ఒకదానికి అవకాశం ఉంది, అర్హత లేదు. ఇక్కడ కోల్పోయావు నువ్వు. ఇప్పుడు నేను 3 పాయింట్స్ 75కి వచ్చా నేను. ప్లే ఆఫ్స్ 3 పాయింట్స్ ఎందుకు కోలుకుంటాను నేను? వచ్చాను నేను, 75-76కి వచ్చాను నేను. సరే అంత కదా వచ్చుంటావు లేదు. సరే అయితే నువ్వు ఆర్సీబీ అంటావు. నాకు పంజాబ్ కింగ్స్ కూడా బెస్టే నాకు, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఫామ్లో ఉంది కాబట్టి. అంటావేంది అసలు? మ్యాచ్ అల్లాడిచ్చారు కదా ముంబై ఇండియన్స్ మీద. అల్లాడిస్తారు, వాళ్ళంతా అల్లాడిస్తారు, మొత్తం అంతా ఉంటుంది. 75 63లే. ఏముంది 12 పాయింట్లు లీడ్ ఉన్నాయి. ఇంకా ఏముందిలేండి ఇద్దరు ఇంకా. సో మొత్తానికి అయితే అది పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ కాబట్టి. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ రెండు చాలా అంటే చాలా పొటెన్షియల్ ఉన్న టీం. ఎందుకంటే మామూలుగా ఆర్సీబీకి ఒకప్పుడు డెప్త్ ఉండేది కాదు, బ్యాటింగ్లో డెప్త్ ఉండేది కాదు. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వికెట్ పడిపోయినా కానీ నెక్స్ట్ రొమారియో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. డెప్త్ ఉంది, అవకాశం ఉంది ఆర్సీబీకి స్టిల్. పంజాబ్కి కూడా డెప్త్ ఉంది, పంజాబ్కి కూడా అంతే డెప్త్ ఉంది. చెప్పాలంటే అంతకంటే ఎక్కువ డెప్త్ ఉంది. ఇంకా డేంజరస్ ఉన్నారు పంజాబ్ వాళ్ళు. స్టార్టింగ్ ప్రభుసిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, మళ్ళీ మన జాష్ ఇంగ్లీష్ అయితే మళ్ళీ అసలు అతను ఫామ్ లోకి వచ్చాడు. డేంజర్ అయిపోయింది. స్టార్టింగ్ లోనే చెప్పా అదే, వీళ్ళు పంజాబ్ వాళ్ళు జాష్ ఇంగ్లీష్ ని పెట్టుకోవాలరా. ఎందుకంటే మనోడు క్రికెట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి షాట్ ఆడతాడు. నెంబర్ 1 కుదురుగా మనిషి కుదురుగా ఉండడు. అవును, బౌండరీలు కొడతానే ఉండాలి ఆడికి. అవును, సారీ మనోడికి బౌండరీలు కొడతానే ఉండాలి. ఓకే, స్విచ్ ఇటు కొడతాడు, ఇటు తిరిగి కొడతాడు, స్కూప్ ఆడతాడు, అది కొడతాడు, ఇది కొడతాడు, ఏది పడితే అది పిచ్చి షాట్లు కూడా ఆడతాడు, భయంకరంగా ఆడతాడు. ఎగ్జిక్యూషన్ బాగుంటుంది. జాష్ ఇంగ్లీష్ మంచి ప్లేయర్. మళ్ళీ ఇటువైపు ఏమో ఫామ్ లో ఉన్న అసలుకి అయ్యర్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఢిల్లీని ఫైనల్ కి తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు పంజాబ్ ని ఫస్ట్ ప్లేస్ కప్పే కొట్టాడు. కోల్కతాతో కప్పే కొట్టాడు. అది కదా అసలు తెలియదు. కోల్కతా వాళ్ళు ఎందుకు తెలిసారు నాకు అర్థం కాలేదు. వెంకటేష్ అయ్యర్ని రిటైర్ ఒలిబలిసి ఇప్పుడు తెలిసిందిగా ఎలిమినేట్ అయిపోయాడు. నువ్వు కోల్కతా వాళ్ళు పోయినసారి ఛాంపియన్స్ అని చెప్పేసి తీసేసుకున్నావుగా.
కొనుక్కున్నావు కదా, చాలా వెచ్చించి కొన్నావు కదా. సరిగ్గా ఫెయిల్ అయ్యాలి. పాత ఎందుకు నువ్వు అదే చెప్తున్నా, ఫ్లాష్ బ్యాక్ ఎందుకు గుర్తు చేస్తావు? అదే చెప్తున్నాను నేను. శ్రేయస్ అయ్యర్ చాలా అంటే చాలా చక్కగా ఆడుతున్నాడు, బాగా అసలు ఏందిరా ఎప్పుడో 2014లో ఈ ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీంని మామూలు తీసుకురావడం అంటే ఏంది క్రాంతి, మాటలా క్రాంతి అది సామాన్య విషయం. ప్రీతి జంట ఈజ్ వెరీ హ్యాపీ ఉమెన్. ప్రీతి జంట ఇంకోటి మనోడు అయ్యర్ వెళ్ళిపోయిన తర్వాత నిహాల్ వదేరా వస్తాడు, అతను కూడా వాయిస్తున్నాడు. సుశాంత్ సింగ్ అనేది అది ఒక డిఫరెంట్ మిరాకిలే. ఎందుకంటే అవును పోయిసారి పంజాబ్ వాళ్ళు బై మిస్టేక్ తీసుకున్నారు, ఒకళ్ళని తీసుకున్నారు. అవును కానీ టర్న్ చేసి పడాడు, అంటే చాలా మంచి నాక్స్ ఆడాడు. ఈసారి కూడా దొరికినప్పుడల్లా కొట్టుపడి అవకాశం వచ్చినప్పుడల్లా అద్భుతంగా ఆడుతున్నాడు మనోడు. మామూలు విషయం. మార్కస్ స్టోనీస్ ఉన్నాడు, అతను బహు డేంజర్. మళ్ళీ అతను ఒకసారి సెటిల్ అయ్యాడంటే మాత్రం సావే అవతల వాళ్ళకి. మనోడు బేసిక్ గా బిగ్ బ్యాష్ లీగ్ లో ఓపెనింగ్ ఆడతాడు, తెలుసు. చాలా సార్లు చెప్పావు కానీ స్టిల్ చెప్తున్నాను. కానీ వచ్చి కూడా ఆడతాడు. ఇప్పుడు లాస్ట్ ఓవర్ వచ్చినా కూడా 2-3 సిక్స్లు సరదాగా కొడతాడు. అదే మనిషి ఇప్పుడు దాకా మేము ఎవరెవరి పేర్లు చెప్పామో వాళ్ళు ఒకరు సెటిల్ అయినా కానీ మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. అట్లాంటి పర్ఫార్మెన్స్ మంచి ఊపు మీద ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆర్సీబీ మీరు చూసారు, కల్లారా చూసారు మీరు. ఫుల్ సాల్ట్ స్టార్ట్ అవ్వటం కానీ, కోహ్లీ ఇంటెంట్ కానీ, ఈసారి కప్పు కొట్టాలని ఇంటెంట్తో ఉన్నాడు రా మనిషి మాత్రం. ఏదో ఒకటి చేసి ఎట్టగైనా తీసుకొచ్చి పెట్టాలి. 18వ సీజన్ ఆయన రిటైర్డ్ అయ్యాడు కాబట్టి కొట్టేస్తారేమో అనిపిస్తుంది నాకు. అది క్రాంతి రాస్తారు కదా, అరే ఇట్టంటారా రాస్తారు కదా. చూసారా గైస్, చూసారా? అంటే ఇప్పుడు మ్యాచ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆర్సీబీ కప్పు కొడితే వీడు దాన్ని ఇదిగా మార్చుకొని అతను అరే క్రాంతి ఏంది క్రాంతి మాట నేర్చినోడిరా నువ్వు, మామూలుడి కాదురా నువ్వు. అరే అసలు ఇది దుర్మార్గం గైస్, ఇదైతే మాత్రం దుర్మార్గం. సరే ఏదైతే ఏమైంది కానీ ఆ నెక్స్ట్ మ్యాచ్కి మాత్రం యుజ్వేంద్ర చహల్ కంపల్సరీగా రావాలా. అతనికి బాగా పోయిన టాబ్లెట్ బోబ్లెట్ ఏదో ఒకటి వేసి పంపించాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచ్ అది. ఈ టైంలో బయట కూర్చోది పద్ధతి కాదు. ఏమన్నా కడుపులు నొప్పి ఉందనుకో అప్పటికప్పుడు ఏదన్నా టాబ్లెట్ లేకపోతే డైజిన్ వేయండి, 2 అవర్లు వేపించి బయట కూర్చోబెట్టండి కొంచెంసేపు, మళ్ళీ తీసుకొచ్చి వేపియండి. బ్యాటింగ్ ఎటు మనోడు లాస్ట్లో ఎప్పుడో కదా వచ్చేది కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. నేను పీవీకేఎస్ ప్రీతి జంట చూస్తుంటే చెప్తున్నాను, అంటే ఇంతకుముందు ముంబై వెళ్ళినప్పుడు ఒకసారి మీట్ అయ్యాములే. సో అది దయచేసి యుజ్వేంద్ర చహల్ని మాత్రం ఆడియండి. అతను ఆడిస్తే మాత్రం ముంబై ఇండియన్స్ పతనమే, పతనమే. లేదు అదంతా కాదు, అయ్యే పని కాదు. నేను చెప్పిన కదా ఆ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. ఆర్సీబీ పంజాబ్లో ఆర్సీబీ గెలుస్తుంది. సార్లు చెప్తావు అది, అంటే మన ప్రిడిక్షన్ ఇది వైరల్ అవ్వాలి. వైరల్ చేయండి, లైక్ చేయండి, ఆర్సీబీ ఫ్యాన్స్ లైక్ చేయండి. ఈరోజు మనం చాలా ప్రశాంతంగా పడుకుంటున్నాము. రేపు తర్వాత మ్యాచ్ పంజాబ్ ఆతో ఆడి పంజాబ్ మీద గెలుస్తున్నాము. కప్పు కొట్టడానికి రెడీగా ఉండండి, దగ్గరలో ఉన్నాం చాలా. ఉంటాను. బాయ్.